వెల్కమ్ టు ఎంకే టీవీ. ఫ్రెండ్స్, నేనైతే నిన్నటి ఎపిసోడ్ గురించి మీకు కొన్ని విషయాల్ని షేర్ చేయాలి అనుకుంటున్నాను. సో నిన్నటి బిగ్ బాస్ ఎపిసోడ్ అయితే కొట్టిన తిట్టిన తాలిబొట్టు కట్టిన అనే సాంగ్ ఉంది కదా మన ఎన్టీఆర్ అండ్ కాజల్ది. సో ఈ ఎనర్జెటిక్ సాంగ్తో అయితే డే అయితే స్టార్ట్ అయిందనమాట. సో ఇక ఆ తర్వాత చూసుకున్నట్లయితే మన ప్రేరణ అండ్ గౌతమ్ ఇద్దరు కూడా డిస్కషన్ జరుగుతుంది. ఏంటి అంటే ఏవైతే పనిష్మెంట్ ఉందో డిషెస్ వాష్ చేసే పనిష్మెంట్, సో దాన్ని నేను చేయాలి అంటే నాకు ఒక పార్ట్నర్ కావాలి, ఎవరో ఒకరిని పార్ట్నర్ని పంపించు అని చెప్పేసేసి మన గౌతమ్ వచ్చేసి ప్రేరణని అడుగుతారనమాట. సో ప్రేరణ అయితే నేను పంపిస్తాను, ముందు నువ్వైతే వెళ్ళి చెయ్యి అంటే, లేదు నాకు పార్ట్నర్ని ఇస్తేనే నేను వెళ్ళి చేస్తాను, లేకపోతే నేను చెయ్యా అని చెప్తారనమాట. సో చెయ్యవా ఈ చెయ్యను ఏంటి అంటూ కొంచెం షాకింగ్ అయ్యి చూస్తూ ఉంటుందన్నమాట ప్రేరణ. అండ్ ఇక ఆ తర్వాత అయితే ఇక మళ్ళీ డిస్కషన్ కొనసాగిద్ది అనమాట. సో ఏంటి అంటే కనుక నువ్వు అసలు రెస్పెక్ట్ ఇవ్వవు చీఫ్ చెప్పే విషయాలకి, అండ్ అలాగే హౌస్లో కూడా దేన్ని కూడా నువ్వు పాజిటివ్గా తీసుకోవు అని చెప్పేసి ప్రేరణ అయితే మన గౌతమ్ని అంటుంది. సో గౌతమ్ అయితే నువ్వు మాట్లాడే మాటలు ఎలాంటి మాటలు మాట్లాడుతున్నావు, ముందు అది నువ్వు కూడా తెలుసుకో, నువ్వు కూడా ఎవరికి రెస్పెక్ట్ ఇవ్వవు అని చెప్పి ఇద్దరు కూడా కొంచెం ఆర్గ్యుమెంట్ చేసుకుంటూ ఉంటారు. సో ఈ ప్రాసెస్లో ఏంటంటే గౌతమ్ వచ్చేసేసి ఓకే నాది తప్పైతే నేను బిగ్ బాస్ హౌస్ నుంచి వెళ్ళిపోతాను, మరి నువ్వు కూడా వస్తావా అంటూ అనడంతో మన ప్రేరణ అయితే ఓకే వెళ్ళు గౌతమ్ అంటూ ఒక రెస్పెక్టబుల్గానే తను కూడా చెప్పింది అని నాకు అనిపించింది. అండ్ ఇక అక్కడ కట్ చేసినట్లయితే మన బిగ్ బాస్ అయితే నబిల్ని కన్ఫ్యూషన్ రూమ్లోకి రమ్మని చెప్పి చెప్తాడనమాట. సో అప్పుడు మన నబిల్ వెళ్తాడు. సో ఫన్నీగా కొంచెం యాక్ట్ చేస్తూ ఒక చిన్న పిల్లవాళ్ళలాగా అయితే నబిల్ కన్ఫ్యూషన్ రూమ్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ స్వీట్ కనిపించడంతో ఓ స్వీట్ నాకేనా అంటూ హ్యాపీగా ఆ స్వీట్ని తీసుకొని టేస్ట్ చేస్తాడనమాట. సో ఆ టేస్ట్ చేసిన వెంటనే కూడా బిగ్ బాస్ నిన్న హౌస్లో చేసింది ఇదైతే చాలా చెత్తగా ఉంది, ఇదైతే చాలా స్వీట్గా ఉంది బిగ్ బాస్, థ్యాంక్ యూ బిగ్ బాస్ అంటూ దాన్ని ఆస్వాదిస్తూ లొట్టలిస్తూ తిన్నాడు మన నబిల్ అయితే. సో ఇక ఆ తర్వాత అయితే థ్యాంక్స్ చెప్పేసేసి బిగ్ బాస్కి కన్ఫ్యూషన్ రూమ్లో ఉంచి బయటకి అయితే వచ్చాడనమాట. సో ఇక అక్కడ కట్ చేసినట్లయితే మన మెగా చీఫ్ ప్రేరణ ఎవరైతే ఉన్నారో, ప్రేరణ ఈ వీక్ హౌస్కి కావాల్సినటువంటి రేషన్ మొత్తాన్ని కూడా తీసుకురావాల్సి ఉంటుంది అంటూ బిగ్ బాస్ చెప్పడంతో ప్రేరణ అయితే వెంటనే బ్రజర్ సౌండ్ రాగానే లోపలికి వెళ్ళిపోయి ఏదైతే రేషన్ ఐటమ్స్ ఉన్నాయో అక్కడ అన్నీ కూడా బాగానే కలెక్ట్ చేసింది అని నాకు అనిపించింది. ఇంకా ఆ తర్వాత చూస్తే మళ్ళీ నబిల్ని బిగ్ బాస్ కన్ఫ్యూషన్ రూమ్లోకి రమ్మనడం. సో కన్ఫ్యూషన్ రూమ్లోకి నబిల్ వెళ్ళిన తరువాత అక్కడ మళ్ళీ ఆ బాదం కాజు స్వీట్స్ కనిపించడంతో ఏంటి బిగ్ బాస్ నాకు స్వీట్ పెట్టేసి చంపేస్తారా ఏంటి అని చెప్పేసి కొంచెం ఫన్నీగా అయితే నబిల్ అంటం జరిగింది. సో అయినా కూడా నేను తింటాను బిగ్ బాస్ అంటూ తింటూ ఉన్నాడు. ఆ తినే ప్రాసెస్ జరుగుతుండగానే బిగ్ బాస్ హౌస్లోకి నబిల్ ఫ్యామిలీ నుంచి నబిల్ వాళ్ళ మదర్ గారు అయితే ఎంట్రీ ఇచ్చారనమాట. సో నబిల్ చూస్తే కన్ఫ్యూషన్ రూమ్లో ఉన్నారు, వాళ్ళ మదర్ అయితే హౌస్లోకి ఎంట్రీ ఇచ్చేశారు. సో దీంతో అయితే హౌస్ మేట్స్ అందరూ కూడా ముందు పరిగెత్తుకుంటా వెళ్ళిపోయి హ్యాపీగా ఆవిడనైతే హౌస్లోకి గ్రాండ్ వెల్కమ్ అయితే చేశారనమాట. అండ్ ఇక ఆ తర్వాత నబిల్ అయితే ఇది మొత్తం కూడా కన్ఫ్యూషన్ రూమ్లో ఉన్నటువంటి మానిటర్లో ఉంచి అయితే మాత్రం చూస్తూ 70 రోజుల తర్వాత చూసేసరికి నాకు ఎలాగో ఉంది బిగ్ బాస్ అంటూ ఫీల్ అవుతూ ఉంటాడు. సో ఇక ఆ తర్వాత అక్కడి నుంచి పరిగెత్తుకుంటా వెళ్ళిపోయి వాళ్ళ మదర్ని హక్ చేసుకుంటూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడనమాట. సో హౌస్ మేట్స్ అందరూ కూడా నబిల్ వాళ్ళ అమ్మగారి చుట్టూ అయితే చుట్టుముట్టేశారు. సో కొంచెం సేపు వాళ్ళతో మాట్లాడిన తర్వాత వాళ్ళందరితో నబిల్ వాళ్ళ మదరు ఆ తర్వాత నబిల్ వాళ్ళ మదర్ని బెడ్రూమ్లోకి అయితే తీసుకెళ్ళారనమాట. సో తీసుకువెళ్ళినప్పుడు నబిల్ వాళ్ళ మదర్ చెప్తున్నారనమాట, సో నువ్వు హౌస్లో బాగా ఆడుతున్నావు, అందరితో బాగానే కలిసిపోతూ ఉంటున్నావు, కొంచెం గొడవలు లేకుండా జాగ్రత్తగా ఆడితే కనుక ఖచ్చితంగా కప్పు నీదే అని చెప్పేసి తనకి ఇన్స్పిరేషన్గా అయితే చెప్తుందనమాట. సో ఆ టైంలో అయితే మన నబిల్ అయితే లేదు నేను అందరితో బాగుంటున్నాను, నా ఇండివిజువల్ గేమ్ని నేను చాలా బాగా ఆడుతున్నాను, అది నాకు తెలుసు, అండ్ ఖచ్చితంగా కప్పు నాదే అమ్మ, కప్పు తీసుకొని వస్తాను అని చెప్పేసి ఎంతో కాన్ఫిడెంట్గా అయితే ఉన్నాడనమాట. సో ఆ కాన్ఫిడెన్స్ చూస్తే నాకు కూడా చాలా బాగా నచ్చింది. ఎందుకు అంటే నాకు కూడా హౌస్లో ఉన్నటువంటి కంటెస్టెంట్స్లో నబిల్ అయితే చాలా ఇష్టం అనమాట. అండ్ ఇక ఆ తర్వాత చూసుకున్నట్లయితే ఇక్కడ వీళ్ళు ఈ డిస్కషన్ జరుగుతుండగా మధ్యలో అయితే రోహిణి అండ్ గౌతమ్, విష్ణు అండ్ తేజ, ప్రేరణ వీళ్ళందరూ కూడా వాళ్ళ మదర్ దగ్గరికి మళ్ళీ బెడ్రూమ్లోకి వచ్చారనమాట. సో వాళ్ళందరూ ఏదో ఒక చిన్న డిస్కషన్ చేస్తుంటున్న టైంలో యష్మి, నిఖిల్, పృథ్వీ వీళ్ళ ముగ్గురు కూడా హాల్లో కూర్చున్నారనమాట. సో హాల్లో కూర్చొని వీళ్ళు ఏంటి అంటే ఏదైతే ఉందో హౌస్లో ఎవరైతే
జెంట్స్ ఉన్నారో వీళ్ళల్లో గడ్డ ఉన్న వాడివి నువ్వు ఒక్కడవే హ్యాండ్సమ్ బాయ్వి అంటూ యష్మి అయితే నిఖిల్ ముందు పృథ్వీని పొగిడే ప్రాసెస్ అయితే పెట్టిందనమాట. చాలా క్యూట్గా ఉన్నావు అది ఇది అంటూ కొంచెం రెచ్చగొట్టింది. సో దాంతో మన నిఖిల్ కూడా వెంటనే యష్మికి కౌంటర్ ఇవ్వడం అయితే జరిగింది. అండ్ ఆ తర్వాత చూసుకున్నట్లయితే మళ్ళీ ఇక్కడ అవినాష్ అండ్ తేజ ఇద్దరు కూడా హాల్లోకి ఎంట్రీ ఇచ్చి మన అవినాష్ అయితే కెమెరాస్తో చెప్తున్నారనమాట, బిగ్ బాస్ ఈ ఫ్యామిలీ వీక్లో కనుక నాకు అను కనుక హౌస్లోకి వస్తే కనుక ఖచ్చితంగా వీళ్ళందరినీ కూడా హౌస్ మేట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా గార్డెన్ ఏరియాలోకి తోలేసేయండి, బెడ్రూమ్లోకి ఎవరు రాకూడదు అని చెప్పేసి ముందుగానే ఫన్నీగా అడుగుతున్నారు అనమాట. సో తేజ కూడా ఏంట్రా ఏం మాట్లాడుతున్నావురా అంటూ అనడం ఇది కొంచెం ఫన్ బాగుందనమాట. అండ్ ఇక ఆ తర్వాత చూసుకున్నట్లయితే బిగ్ బాస్ మన అవినాష్ అండ్ రోహిణీలు కూడా హౌస్లో ఉన్నటువంటి సోఫాలో వీళ్ళందరూ కూర్చున్నప్పుడు ఫన్నీగా నబిల్ అండ్ విష్ణుప్రియ మధ్య జరిగినటువంటి ఎలిమినేషన్ టాస్క్ ఏదైతే ఉందో ఆ ఘట్టాన్ని అయితే వాళ్ళ మదర్కి అయితే చేసి చూపించారన్నమాట. సో చాలా ఫన్నీగా అదైతే వచ్చిందని నాకు అనిపించింది. అండ్ వాళ్ళ మదర్ అండ్ నబిల్ కూడా చాలా ఫన్నీగా దాన్ని తీసుకున్నారు. ఇక ఆ తర్వాత బిగ్ బాస్ వచ్చేసి నబిల్ వాళ్ళ మదర్కి అయితే ఒక గేమ్ టాస్క్ అయితే ఇచ్చారనమాట. ఏంటి అంటే ఆ గేమ్ టాస్క్లో బాల్ ఏదైతే లాస్ట్ పడతాయిదో ఆ కలర్స్ ఉన్న వాటిలో ఏ కలర్ మీద అయితే ఆ బాల్ వెళ్ళి ఆగితో అందులో ఉన్నటువంటి దానిలో అండ్ బిగ్ బాస్ వాళ్ళ ఫ్యామిలీ నుంచి నబిల్కి ఒక గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది వాళ్ళ మదర్ తరపు నుంచి అని చెప్పి అనౌన్స్ అయితే చేస్తారనమాట. సో ఇక ఆ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోతుంది ఆ గేమ్. అండ్ నబిల్కి అయితే వాళ్ళ మదర్ చేతితో చేసినటువంటి గులాబ్ జామ్ని అయితే బహుమతిగా అయితే బిగ్ బాస్ ఇచ్చారనమాట. సో ఆవిడ వస్తూ ఇంటి నుంచి గులాబ్ జామ్స్ అయితే తీసుకొచ్చినట్లు మనందరికీ అర్థమైపోయింది. సో ఆ గులాబ్ జామ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నబిల్కి తినిపిస్తూ హౌస్లో ఉన్నటువంటి హౌస్ మేట్స్కి కూడా వాళ్ళ మదర్ అయితే తినిపించడం జరిగింది. అండ్ దాని తర్వాత చూసుకున్నట్లయితే మళ్ళీ కూడా మనం మూవీలో ఉంచి ఒక సాంగ్ని అయితే బిగ్ బాస్ అయితే ప్లే చేయడం జరిగింది. అందరూ కూడా చాలా బాగా వాళ్ళ మదర్తో అయితే ఎంజాయ్ చేస్తూ ఆ సాంగ్కి స్టెప్లు అయితే వేశారనమాట. అండ్ ఇక ఆ తర్వాత వాళ్ళ మదర్ వెళ్ళిపోయే సమయం ఆసన్నమైంది అంటూ బిగ్ బాస్ చెప్పడంతో అందరూ కూడా కొంచెం డల్ అయ్యారనమాట. అండ్ అక్కడ నుంచి వాళ్ళ మదర్ కూడా హౌస్ నుంచి బయటికి వెళ్ళిపోవడం జరిగింది. అండ్ ఇక్కడ ఎప్పుడైతే వాళ్ళ మదర్ హౌస్లో నుంచి బయటికి వెళ్ళిపోయారో ఆ టైంలో చూసుకున్నట్లయితే మన టేస్టీ తేజ అయితే చాలా ఎమోషనల్ ఫీల్ అయిపోయాడు అనమాట. ఏంటి అంటే బిగ్ బాస్ ఎలాగైనా సరే మీరు నాకు పనిష్మెంట్ ఇచ్చారు, అది కంపల్సరీ నేను తీసుకోవాలి, కానీ నాకు ఇదొక్క పనిష్మెంట్ నుంచి నన్ను దూరం పెట్టండి, మా ఫ్యామిలీలోంచి మా అమ్మని హౌస్లోకి తీసుకురండి బిగ్ బాస్, ప్లీజ్ బిగ్ బాస్, కావాలంటే నన్ను డైరెక్ట్ ఎలిమినేట్ చేసేసుకోండి ఈ వీక్ తర్వాత అని చెప్పేసి చాలా రిక్వెస్టింగ్గా అండ్ ఎమోషనల్గా కూడా బిగ్ బాస్ని అయితే అడగడం జరిగిందనమాట. ఇక ఆ తర్వాత హౌస్లోకి అయితే ఒక బుడ్డోడైతే మాత్రం బుజ్జి అడుగులు వేసుకుంటూ రావటాన్ని హౌస్ మేట్స్ అందరూ కూడా చూశారు. అసలు ఎవరి క్యూట్ బాయ్ అనుకుంటూ వెళ్ళి చూసేసరికి రోహిణి అని చెప్పి అర్థమయ్యి రోహిణి అని పిలవంగా రోహిణి అయితే పరిగెత్తుకుంటూ వచ్చిందనమాట. సో పరిగెత్తుకుంటూ వచ్చి ఆ బుడ్డోడిని ఎత్తుకొని మా అన్న కొడుకు అని చెప్పి పరిచయం చేసింది. అండ్ అలాగే వాడిని నానమ్మ ఎక్కడ అంటే నానమ్మ వస్తుంది అని చెప్పి చెప్పడం కూడా చాలా క్యూట్గా ఫన్నీగా అనిపించింది. అండ్ ఇక ఆ తర్వాత చూసుకున్నట్లయితే రోహిణి వాళ్ళ మదర్ కూడా హౌస్లోకి అయితే ఎంట్రీ ఇచ్చారనమాట. సో హౌస్లోకి ఎప్పుడైతే రోహిణి వాళ్ళ మదర్ ఎంట్రీ ఇచ్చారో సో ఇక రోహిణి అయితే ఆ బాబుని పక్కన ఉన్నటువంటి హౌస్ మేట్స్ మెంబర్స్కి ఇచ్చేసేసి వెంటనే వాళ్ళ మదర్ దగ్గరికి వెళ్ళిపోయి హక్ చేసుకోవడం జరిగింది. అండ్ ఇక ఆ తర్వాత హౌస్ మేట్స్ అందరితో కూడా వాళ్ళ మదరు చాలా ఆప్యాయంగా అయితే పలకరించారు. ఇంకా ఆ తర్వాత చూసుకున్నట్లయితే మన రోహిణి వాళ్ళ మదర్తో అందరూ కూడా రోహిణి గురించి మాట్లాడడం అండ్ ఇక్కడ జరుగుతున్న గేమ్ ఎలా ఆడుతున్నాము ఏంటి అని చెప్పి అడగడం అయితే స్టార్ట్ చేశారనమాట. సో అప్పుడు మీరందరూ చాలా బాగా ఆడుతున్నారు అండ్ రోహిణి కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా బాగా పనులు చేస్తుంది అని చెప్పడం కూడా జరిగిందనమాట. అండ్ ఇక ఆ తర్వాత అంటే ఈ డిస్కషన్ జరుగుతుండగానే రోహిణి వాళ్ళ మదర్ని బెడ్రూమ్లోకి తీసుకెళ్లడము అండ్ వాళ్ళ మదర్తో మాట్లాడడం అయితే జరిగిందనమాట. గేమ్ ఎలా ఉంది ఏంటి అని చెప్పి అడిగింది. సో ఆ టైంలో అయితే వాళ్ళ మదర్ అయితే గేమ్ చాలా బాగా ఆడుతున్నావు అండ్ చాలా బాగా ఫన్ కామెడీ కూడా చేస్తున్నావు, ఇట్లాగే నీ గేమ్ మీద ఫోకస్ పెట్టు, ఖచ్చితంగా నువ్వు కూడా గెలుస్తావు, కప్పు కొడతావు అని చెప్పి అయితే వాళ్ళ మదర్ అయితే సపోర్ట్ చేయడం జరిగింది. అండ్ అలాగే బయట అయితే కామెడియన్కి కప్పు ఎలా వస్తుంది అని ఉంది, బట్ కామెడియన్ అయితే కప్పు కొట్టకూడదా, మీరు ఖచ్చితంగా కప్పు కొట్టి చూపించాలి అని చెప్పేసి రోహిణికి చెప్తున్న టైంలో మన టేస్టీ తేజ అండ్
అవినాష్ కూడా లోపలికి రావడం జరిగిందనమాట. సో వాళ్ళతో కూడా కొంచెం ఇన్స్పిరేషన్ వర్డ్స్ అయితే వాళ్ళ మదర్ అయితే చెప్పారు. అండ్ ఇక ఆ తర్వాత బయట చూసుకున్నట్లయితే రోహిణి వాళ్ళ అన్న కొడుకు ఉన్నాడు కదా, ఆ బుడ్డోడితో అయితే అందరూ కూడా చాలా బాగా ఆడుకుంటున్నారు. అక్క బాగుందా, అన్న బాగున్నాడా, ఇతను బాగున్నారా, చిన్న మామ ఎవరు అని చెప్పి వాడిని ఆట పట్టిస్తున్నారనమాట. సో ఆ టైంలో రోహిణి వాళ్ళు బయటికి కూడా రావడం జరిగింది. అండ్ మన టేస్టీ తేజ వెళ్ళిపోయి రోహిణి ముందు ఇక్కడ ఈ హౌస్లో చిన్న మామ ఎవరు, చిన్నత్త ఎవరు అని అడగడం, రోహిణిని చూపించడం, మరి చిన్న మామ ఎవరు అంటే నువ్వే అని చెప్పడం అయితే చాలా బాగుంది, ఫన్నీగా అనిపించింది. అండ్ ఇక ఆ తర్వాత చూసుకుంటే హౌస్ మేట్స్ అందరూ అంటే హాల్లో కూర్చున్నప్పుడు మన రోహిణి వెళ్ళి వాళ్ళ మదర్కి అయితే టీ పెట్టుకొని తీసుకొచ్చిందనమాట. సో ఆ టీ టేస్ట్ చేసి వాళ్ళ మదర్ చాలా బాగా టీ పెట్టింది అని చెప్పి చెప్పడం కూడా జరిగింది. అండ్ ఇక ఆ టైంలో మన బిగ్ బాస్ అయితే మాత్రం రోహిణి వాళ్ళ మదర్కి కూడా ఒక గేమ్ టాస్క్ అయితే ఇచ్చారనమాట. ఇక ఆ టాస్క్ ఏంటి అంటే కనుక అక్కడ ఏవైతే వాటర్ కప్స్ ఉన్నాయో ఆ కప్స్లో బిగ్ బాస్ ఇచ్చినటువంటి బాల్స్ అన్నిటిని కూడా వేయాల్సి ఉంటుంది. అండ్ లాస్ట్గా ఏ కప్లో అయితే బాల్ పడుతుందో ఆ కప్పు కింద ఉన్నటువంటి ఏదైతే ఉందో గిఫ్ట్ అదైతే రోహిణికి ఇవ్వబడుతుంది అని చెప్పి బిగ్ బాస్ చెప్పడంతో వాళ్ళ మదర్ కూడా ఆ గేమ్ని ఆడారు. సో ఇక లాస్ట్గా వేసినటువంటి బాల్ ఉన్నటువంటి కప్పు కింద అయితే మనకి రోహిణికి అయితే గ్రేటెడ్ కోకోనట్ అయితే వచ్చిందనమాట. సో ఇక ఆ తర్వాత అందరూ డిస్కషన్ చేస్తుండగానే అవి హౌస్లోకి ఎంటర్ అవ్వడం జరిగింది. సో అందరూ కూడా చాలా హ్యాపీగా తీసుకున్నారనమాట. ఇక ఆ తర్వాత చూసుకున్నట్లయితే మన రోహిణి వాళ్ళ మదర్ ఇంకా హౌస్ నుంచి బయటికి వెళ్ళాల్సి వచ్చింది. దానికంటే ముందు రోహిణి వాళ్ళ మేనల్లుడు ఉన్నాడు కదా, వాడిని అయితే తీసుకొని కన్ఫ్యూషన్ రూమ్లోకి రోహిణి రావాలి అని చెప్పి బిగ్ బాస్ చెప్పడం. అండ్ రోహిణి ఆ కన్ఫ్యూషన్ రూమ్లోకి వెళ్ళి ఆ బుడ్డోడిని అక్కడే ఉంచి డాడీ వస్తాడమ్మా భయపడకు అని చెప్పేసేసి బయటకు వచ్చేసింది. ఇక ఆ తర్వాత వాళ్ళ మదర్ కూడా బయటికి వెళ్ళిపోయే సమయం అయితే ఆసన్నమైంది. అండ్ ఇక ఆ తర్వాత వాళ్ళ మదర్ కూడా అందరిలో మంచి జోష్ నింపేసేసి హ్యాపీగా అయితే హౌస్ని వదిలిపెట్టి బయటకు వచ్చేసారు. ఇక ఎప్పటిలాగేనే ఈ సీజన్లో కూడా బిగ్ బాస్ అయితే ఫార్వర్డ్ అండ్ ఫీజ్ ఇదైతే హౌస్ మేట్స్తో చేయించారనమాట. సో హౌస్ మేట్స్ అందరూ కూడా చాలా ఫన్నీగా హ్యాపీగా అయితే ఈ బిగ్ బాస్ ఏదైతే చెప్తున్నాడో ఫ్రీజ్ అవ్వడము అండ్ ఫార్వర్డ్ మూవ్ అవ్వడము ఇవన్నీ కూడా చాలా బాగా చేశారు. ఆ ప్రాసెస్లో అయితే విష్ణుప్రియ అండ్ మన పృథ్వీ ఇద్దరు కూడా అలాగే ఫ్రీజ్ అయిపోయి ఉండే అయితే చాలా బాగుంది, చాలా ఫన్నీగా అనిపించింది అండ్ క్యూట్గా కూడా ఉందన్నమాట. ఇక ఆ టైంలో అయితే మన గార్డెన్ ఏరియాలోకి అయితే కొన్ని రాకెట్స్ అనేవి అయితే విసరడం జరిగింది. సో ఆ ర్యాకెట్స్ అన్నీ కూడా మన నబిల్ అయితే కలెక్ట్ చేసుకున్నాడు. అండ్ ఇక వాటిల్లో అయితే మగలి అని చెప్పి రాసి పెట్టి ఉందన్నమాట. సో మగలి అనుకుంటూ అయితే రేష్మి దగ్గరికి అందరూ వెళ్ళారు. సో రేష్మి ఏంటా అని చెప్పి చూసిన ఆ తర్వాత ఓకే అప్ప అని చెప్పేసి ఫీల్ అవ్వడము అండ్ గట్టిగా పిలువు లోపలికి ఆహ్వానించు అని చెప్తుంటే చాలా ఎమోషనల్ అయిపోయినటువంటి యష్మి అయితే మళ్ళీ డీప్ బ్రీత్ తీసుకొని అప్ప అని చెప్పి పిలవడం అయితే జరిగిందనమాట. సో టోటల్గా ఈరోజు ఎపిసోడ్ అయితే కొన్ని ఫన్నీ మూమెంట్స్తో అండ్ ఎమోషనల్ మూమెంట్స్తో అయితే చాలా చక్కగా జరిగిందని నాకు అనిపించింది. అండ్ మీకేమనిపించిందో కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ అలాగే గౌతమ్ అండ్ ప్రేరణ ఇద్దరిలో కూడా ఎవరిది మిస్టేక్ కూడా నాకు కామెంట్ చేయండి. అండ్ అలాగే చూసుకున్నట్టే లాస్ట్ అండ్ ఫైనల్గా మన టేస్టీ తేజకి ఎంతమంది అయితే సపోర్ట్ చేస్తారో మీ సపోర్ట్ని తెలపాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.